నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలు, పరాభవం కలిగే నామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అంటారు. అంటే అన్ని విషయాలు కూడా ఆచితూచి అడుగు వేయాలి అని అర్థం. అంటే లైఫ్లో మనం లీడ్ చేసేటప్పుడు కొన్ని మార్పులు జరుగుతుంటాయి. లైఫ్లో ప్రతిసారి అలాంటి మార్పులే ఉండవు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే గోచారరీత్యా చెప్పబడే ఫలితాలంటే సహజంగా చాలామందికి కూడా తెలియదు, కానీ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళను బర్త్ చార్ట్ అంటారు, నాటల్ చార్ట్ అంటారు. ఆ కాండం పైన ఉండి కొమ్మలు ఉంటాయి, బ్రాంచెస్, దానికి మళ్ళీ ఆకులు ఉంటాయి. ఆకులు మనకు ఎలా ఉంటుందంటే రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో రాలిపోతాయి. అది గోచారం అంటే ఆకులు రాలిపోతూ ఉంటాయి, గ్రహాల యొక్క మార్పులు మారుతూ ఉంటాయి సహజంగా. కానీ కింద వేళ్ళనే శాశ్వతంగా ఉంటాయి, అదే బర్త్ చార్ట్ అంటారు. ఆ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలు అనేవి 20% రిజల్ట్స్ ఉంటాయి, బర్త్ చార్ట్ అనేవి 80% ఫలితాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం విషయాన్ని ముందుగా వెళితే కుంభరాశి వారికి ఏ విధంగా ఉందని చూసుకునేటట్టయితే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదం కలిపి మనకి 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశి అవుతుంది. కుంభరాశి వాళ్ళకి అక్షరాల్లో సహజంగా చూస్తే గు, గే, గోసాసీసు, సే, సో దాని అక్షరాలు అనేవి మన కుంభరాశి అవుతుంది. కుంభరాశి వాళ్ళకి 2 ఆదాయం ఉంటుంది, 8 ఖర్చు ఉంటుంది, రాజ్యపూజ్యం వచ్చే 4 ఉంటుంది, అవమానం 2 ఉంటుంది. కుంభరాశి వాళ్ళది ఇది స్థితి. మరి కుంభరాశి వాళ్ళ యొక్క స్థితి ఈ విధంగా ఉంటే మరి ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం బాగా ఎక్కువ ఉంది. గ్రహగమన గతుల్లోకి వెళితే జూన్ 2 వరకు కూడా గురువు మిథున రాశిలోను, 2 తర్వాత అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో, అక్టోబర్ 31 తర్వాత డిసెంబర్ 18 వరకు సింహరాశిలో సంచారం చేస్తారు. ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటట్టయితే ప్రధానంగా ఇక్కడ కుంభరాశి వాళ్ళకు పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో జూన్ 2 వరకు ఉంటారు. జూన్ 2 వరకు విద్యార్థులకు బాగుంటుంది, అకాడమిక్ ఇయర్లో పోటీ పరీక్షల్లో తట్టుకుంటారు, ఉద్యోగులకు ప్రమోషన్లు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, చిరు వ్యాపారులు, పెద్ద వ్యాపారులు కూడా అనుకూలంగా ఉంటారు, ఏమి డౌట్ లేదు. కానీ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్టోబర్ 31 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ అనుకూలంగా ఉంటుంది, సప్తమంలో గురువు ఉంటాడు కాబట్టి. ఇక్కడ అక్టోబర్ 2 వరకు ఏమో ఆదాయం బాగా పెరుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు, అధిక లాభాలు, జాయింట్ వ్యాపారులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ 31 తర్వాత ఏం జరుగుతుంది గురువు వల్ల అంటే వివాహ శుభ కార్యక్రమాల్లో విదేశాలకు వెళ్ళటం, పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడిదారులు రావటం ఒకటి, అలానే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, శుభ కార్యక్రమాల యొక్క అనుకూలంగా ఉండటం, ప్రేమించిన యువకులు వివాహాలు చేసుకునే అవకాశాలు ఉండటం ఒకటి, అలానే పెద్దలను ఒప్పించి వాళ్ళు వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి. గత కాలంలో పెద్దలు ఒప్పుకోరు, కానీ ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకు ఒప్పుకొని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అధిక లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే డెవలప్మెంట్ మార్గం అనేది చాలా బాగుంటుంది, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత నిరుద్యోగులకు కూడా వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం వస్తుంది. అంటే మన ఉద్యోగం అనేది చేసుకోవాలిగా, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందాలంటే. అలానే శని యొక్క ఫలితం వల్ల జూలై 25 వరకు శని ద్వితీయ స్థానంలో ఉంటాం, తర్వాత జన్మంలోకి వస్తాడు. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా కలతలు కలగకుండా చూసుకోండి. కుటుంబంలో కానీ ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళితే వాళ్ళకి ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలో సరైన నిర్ణయం తీసుకోవాలి, సరైన ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. రాహు వల్ల కూడా దీర్ఘకాలిక వ్యాధులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా హింట్ ఇస్తుంటుంది, ఆరోగ్యం బాగాలేదని జాగ్రత్త పడని ఆ హింట్ను మనం చూసుకోవాలి. అదొకటి. కేతు యొక్క బలం వల్ల కూడా రాహు ఏమిటంటే డిసెంబర్ 7 వరకు కుంభంలో ఉంటాడు, తర్వాత
మకరంలోకి వెనక్కి వస్తాడు. మకరంలోకి వెనక్కి వచ్చినప్పుడు కొద్దిగా సౌకర్యవంతంగా ఉంటుంది, కొద్దిగా వెసులుబాటు. కేతు వల్ల ఎలా ఉంటుంది, కేతువు సింహరాశిలో ఉంటాడు డిసెంబర్ 7 వరకు. వీళ్ళకి ఏమిటి 7వ స్థానంలో, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో జాగ్రత్త ఉండాలి. డిసెంబర్ 7 తర్వాత కేతువు వీళ్ళకి వచ్చేటప్పుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. 6వ స్థానానికి వస్తాడు. 6వ స్థానంలో కర్కాటక రాశిలో రావటం వల్ల డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు బాగుంటాయి. ఆర్థిక పరంగా స్థితిగతులు మెరుగుపడతాయి. అలానే శుక్రుడు వల్ల వివాహ శుభ కార్యక్రమం, రవి వల్ల ఉద్యోగంలో సంతృప్తికరంగా ఉండటం, బుధుడు వల్ల వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరికొన్ని విషయాలకు మనం వెళ్తే ధారాపుత్ర విరోధచ్చ అన్నారు. స్వజనేకులం అస్తధ అంటే చోరాగ్ని నృప బీతచ్చ షష్టమం అంటే ఏమవుతుందంటే చోరుల వల్ల, భార్యాపుత్రుల వల్ల విరోధ భావాలు, అలసత్వము, కుటుంబ పరంగా కలహాలు, చోర భయం, దొంగతనాలు జరగటం, ఉద్యోగాల యందు అభివృద్ధి అనేది లేకపోవటం, రుణాలు చేయాల్సిన విషయాలు రావటం, అంటే రుణం చేస్తుంటారు అప్పులు, అందువల్ల కొన్ని ఇబ్బందులు రాకుండా ఏ పని కూడా ఈ కాలంలో అభివృద్ధి లేకపోవటం, లేటు జరిగే అవకాశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారులకు సామాన్యమైన లాభాలు కలగటం ఒకటి, అలాగా కొన్ని ప్రత్యేకంగా మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొద్దిగా వ్యాపార పరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిదండి. మరి ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు కుంభరాశి వాళ్ళు? తప్పకుండా కుంభరాశి వాళ్ళు రుద్రాభిషేకం చేసుకోవటం ఒకటి, అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురు శుక్ర శనిభ్యచ్చరాహ వేకేత్వే అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి, అలానే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని చక్కగా పనిలో దైవత్వాన్ని చూసుకొని భయభ్రాంతులు చెందొద్దండి. భయానికి ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు మంగళవారం చేయండి. శనికి నల్లంద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా రెమెడీ ఏమిటంటే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయాలి. చేయటం వల్ల ఆయు ప్రమాణం పెరుగుతుందని అర్థం. ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే మంచి జరుగుతుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని శ్రీ పరాభవ సంవత్సరంలో ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.